టీసీఎస్ ఒక ఎంప్లాయీకి 30,000 శాలరీ ఇస్తుంది. ఒక టీసీఎస్ అంత పెద్ద సంస్థ ఒక నార్మల్ పర్సన్ మీద ఎందుకు 30,000 ఇన్వెస్ట్ చేస్తుంది మంత్లీ? అంటే 30,000 ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఆ టీసీఎస్ కంపెనీకి ఎంత ప్రాఫిట్ ఉంటుంది ఒక పర్సన్ నుంచి పర్ మంత్? రిపోర్ట్స్ ప్రకారం ఒక నార్మల్ ఎంప్లాయీ నుంచి టీసీఎస్ 1,20,000 రూపీస్ రెవెన్యూ జనరేట్ చేస్తుంది. అంటే ఒక నార్మల్ ఎంప్లాయీ శాలరీ 30,000 మైనస్ 1,20,000 90,000. అంటే ఒక నార్మల్ ఎంప్లాయీ నుంచి 90,000 రెవెన్యూ జనరేట్ చేస్తుంది ఒక టీసీఎస్ కంపెనీ. అట్లాంటిది అదే కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నాడు, ఒక ఎంప్లాయీ నుంచి ఎంత రెవెన్యూ వస్తున్నప్పుడు కొన్ని వేల ఎంప్లాయీల నుంచి ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తున్నట్టు. కానీ వీటన్నిటితో మనకు పని ఉండదు. ఏదో 30,000 శాలరీ ఇస్తుంది, మంత్లీ ఎక్స్పెన్సెస్ గడిచిపోతున్నాయి, నా ఫ్యామిలీ హ్యాపీగా ఉందని మాత్రమే ఆలోచిస్తున్నారు. కానీ ఈ రోజు నీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండొచ్చు ఆ 30,000 శాలరీతో. రేపనే రోజు నా 30,000 నీ అమ్మా నాన్నలకు పెడతావా, నీ భార్యకు పెడతావా, నీ పిల్లల స్కూల్ ఖర్చులకు పెడతావా, లేకపోతే మెడికల్ ఎక్స్పెన్సెస్కి పెడతావా, లేకపోతే నీ పర్సనల్ ఎక్స్పెన్సెస్కి పెడతావా, దేనికి పెడతావు? ఎప్పుడు జాబ్ చేసే కూలీలా కాకుండా ఒక బిజినెస్ మైండెడ్ లాగా ఆలోచించడం నేర్చుకో. నీకు వచ్చే అదే 30,000 శాలరీతో కొన్ని కోట్ల టర్న్ ఓవర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో అలవాటు చేసుకో. కొంచెం అమౌంట్ని ఎస్ఐపి చేసుకుంటూ, కొంచెం అమౌంట్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ కొన్ని కోట్ల టర్న్ ఓవర్ బిల్డ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు.